బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి దేవాలయ దర్శనానికి సంబంధించి కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని మనం తూచా తప్పకుండా పాటించాలి కదండి. దర్శనం ఎలా చేసుకోవాలి, దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, ఇలాంటివి. అయితే ఒకే రోజు మనం ఒక 2-3 దేవాలయాలు దర్శనం పెట్టుకున్నాం అనుకోండి, అలా వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా కాళ్ళు కడుక్కోవాలా, ఏమన్నా ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా ఉంటాయా రమ్మగారు? అసలు వెళ్ళొచ్చా ఒకే రోజు 2-3 దేవాలయాలు దర్శించుకోవచ్చా? ఎన్నైనా వెళ్ళచ్చు. ట్రిప్పులకి వెళ్తాం, పొద్దున గుడి సాయంత్రం గుడి చూడడం. అది ఇప్పుడు చేసేస్తున్నాం అనుకోండి, ఇదివరకు ఎట్లా ఉండేది అని. వరకు కూడా ఇప్పుడు ఒక ఊరు వెళ్ళారు, అక్కడ అన్ని దేవాలయాలు నేనుంటే అన్ని చూసేవాళ్ళు కదా. దారి వెంబడి చూసుకుంటూ వెళ్ళేవారా? సాధారణంగా దేవాలయ దర్శనం అనగానే ఏమిటి, మనం ఒక పవర్ఫుల్ ఆరా ఉన్న ప్రదేశంలోకి మనం వెళ్తుంటే సాధ్యమైనంత పవిత్రంగా, శుభ్రంగా, మనసు పవిత్రంగా, శరీరం శుభ్రంగా, విడిచినవి కట్టి విడిచినవి అలాంటి బట్టలు కట్టుకోకుండా శుభ్రంగా అవుతుంది. పట్టు చీరలే అక్కర్లేదమ్మా, ఉతికినవి బట్టలు అప్పుడెప్పుడు 5-6 సార్లు కట్టుకుని హ్యాంగర్లకు తగిలిచినవి కట్టుకుని గుళ్ళల్లోకి వెళ్ళకండి. అది వద్దు. ఫ్రెష్ ఉతికిన బట్ట, చక్కగా ఉతికిన బట్టలు కట్టుకోవటం, పవిత్రమైన మనసుతోటి దేవాలయానికి వెళ్ళాలి. జుట్టు విరబోసుకోవటము, శరీర భాగాలు కనపడేలాంటి బట్టలు అవి వేసుకోవద్దు. సంప్రదాయ వస్త్రాలు వేసుకోవాలన్న నియమం ఉన్న దేవాలయాలు కొన్ని ఉన్నాయి, తప్పదవి. ఇప్పుడు వాళ్ళకి కాకుండా ఇప్పుడు మనకైనా మనం వెళ్ళేది ఎందుకు? మన దేహ ప్రదర్శనకి కాదు కదా, స్కిన్ షోకి కాదుగా మనం వెళ్తోంది. దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు మీకు ఒకళ్ళు చెప్పాలా అసలు మంచి బట్టలు వేసుకోండి అని? మనం వెళ్ళేది దైవ ధ్యానం చేసుకోవడానికి, మనసు ప్రశాంతం అవటానికి. ఒక డివైన్ ఆరాలోకి మనం ప్రవేశించేటప్పుడు చాలా డివినిటీ కాకపోతే హ్యూమానిటీ లాంటివి సాధారణ వ్యవహారం ఒకటి ఉండాలిగా మనకి. అవును. బాడీ రివీలింగ్గా లేని బట్టలు, ఎక్కువ ఆడంబరానికి పోవద్దు, సింపుల్గా వెళ్ళండి. ఏదైనా దేవాలయం ప్రకారం పువ్వులో, తులసో, లేకపోతే మారేడు బిల్వాలో, ఏది అవకాశం ఉంటే అది, ఒక కొబ్బరికాయలో, అరటిపళ్ళు, ఏవి కుదిరితే అవి సమర్పించడానికి తీసుకెళ్తాం. బుద్ధి పవిత్రంగా పెట్టుకోవాలి. ఈ జుట్లు విరబోసుకుని తలలో ఇట్లా చేతులు పెట్టుకుని కదుపుకుంటూ చేయకూడదు. తలల్లో చేతులు పెట్టడం, క్రాఫ్ట్స్ సవరించుకోవటం మగపిల్లలైనా అలా పనికిరాదు. ఈ చేతితోటి మీరు తీర్థం తీసుకోలేరు, మంచిది కాదు. లోపలికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ సనత్ నగర్లో కానీ, మన జీటీఎస్ కాలనీలో కానీ కొన్ని దేవాలయాలు చూడు, వరుసగా అన్ని సన్నిధులు ఉంటాయా. మీరు ప్రెమిసెస్లోకి అడుగు పెట్టిన తర్వాత వరుసగా దర్శనాలు లోపల చేసేసుకోవచ్చు. ఒక దర్శనానికి మధ్యలోకి మీరు కాళ్ళు కడుక్కోవడానికి రావక్కర్లేదు. ప్రాంగణంలో ఎన్ని సన్నిధులు ఉంటే అన్ని సన్నిధుల్లోనూ దర్శనం చేసుకుని, నమస్కారం చేసి, తీర్థం ఇస్తే పుచ్చుకుని, శఠారి పెడితే పెట్టించుకుని, మీరు ఏదైనా కానుక సమర్పించదలుచుకుంటే అది సమర్పించి, వాళ్ళు ఏదైనా ప్రసాదం ఇస్తే ఎంగిల్ చేయకుండా అలాగా ఎత్తి నోట్లో వేసుకుని, ప్రాంగణంలో చేయగడుకునే అవకాశం ఉంటే చేయగడుక్కుని, చండీశ్వర సన్నిధి ఉంటే అక్కడ చిటికేసి ఆయనకి మేము వచ్చాను నాయన అని చెప్పుకుని, నందీశ్వరుడు యువతలు ఉంటే చెవిలో ఏదైనా మీ కోరిక చెప్పుకుని, లోపల తిరిగేటప్పుడు ప్రాంగణంలో తిరిగితే మీరు కాళ్ళు కడుక్కోక్కర్లా. అలా కాకుండా ఇది ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాం, దేవాలయంలో నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చాక పక్కనే శివాలయం ఉంది, ఒక 10 అడుగుల దూరంలో, లేదా ఒక అరగంటలో శివాలయానికి వెళ్తాం. ఈ శివాలయానికి వెళ్తే ఇది వరకు మామూలు పద్ధతి ఏమిటి, గుళ్ళో నుంచి బయటకు వచ్చాక దేవాలయం నుంచి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కుంటే దేవాలయ దర్శనం ఫలితం పోతుంది అని వింటూ ఉంటాం. అవును రమ్మగారు కదా. అంటే పనిమాల కాళ్ళు కడుక్కోకుండా మీరు ఇలా ఏదైనా వెళ్తే, బాత్రూంలోకి వెళ్తే, రెస్ట్ రూమ్ వాడుకున్నప్పుడు కాళ్ళు కడుక్కోవచ్చు, ఓకే, దానికి తప్పలేదు. పనిమాల వాకిళ్లలో కాళ్ళు కడుక్కుని వెళ్ళకూడదు. ఇప్పుడు వాకిళ్లలో ఎవరు కడుక్కుంటున్నారమ్మా కాళ్ళు? అసలు ఎక్కడున్నాయి రమ్మగారు? అసలు వాకిళ్ళు లేవు, కాళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు లేవు, నీళ్ళే లేవు. ఆ పద్ధతి లేదు. మనము ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి 10 నిమిషాలు ప్రయాణం చేసి శివాలయానికి గనక, లేదా ఇంకొక అమ్మవారి ఆలయానికి గనక వెళ్తే, ఈ దారంతా నడుస్తారు కదా, నడిచిన కార్లు. ఆగండి, ఆగు. ఆ గుళ్ళో నుంచి బయటకు వచ్చాక చెప్పులు వేసుకుంటావా? వేసుకోవా? నువ్వు వేసుకుంటావు. చెప్పులు వేసుకున్న కాళ్ళు కడుక్కోవాలి. ఓహో. నువ్వు ప్రెమిసెస్లోకి వెళ్ళినప్పుడు దేవాలయ
ఏమంటారు మా గ్రూప్ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆగుళ్ళ నుంచి ఆ సన్నిధి నుంచి గుడి కాదు అది సన్నిధులు ప్రాంగణం తిరిగేటప్పుడు చెప్పులు వేసుకోము మనం. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి బయటకు వచ్చి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళడానికి నువ్వు చెప్పులు వేసుకుని నడిచితే గనక చెప్పులు వేసుకుని కారులో కూర్చున్నావు, చెప్పులు వేసుకుని కారులో నుంచి దిగావు, అయినా సరే కాళ్ళు కడగాల్సిందే. అప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చావు, అక్కడెక్కడో సుదర్శన స్వామి ఉన్నాడు, అక్కడ దాకా నువ్వు ఒట్టి కాళ్ళతో నడిచినా రోడ్డు మీద నడిచావా కాళ్ళు కడుక్కో. చెప్పులు వేసుకున్నా కారులోనేనండి, అసలు అడుగు కింద పెట్టలేదు, చెప్పుల్లో పెట్టివే నువ్వు, కాళ్ళు కడగాల్సిందే. ఇందులో అమెండ్మెంట్లు తీస్తారు. అంటే మేము అసలు చెప్పులే వేసుకోమండి, చెప్పులు లేకుండా ఉంటామండి, అయినా కూడా కాళ్ళు కడుక్కోవాలి. ఇందులో మళ్ళీ మనకి ప్రత్యేకంగా ఏమంటారు, నవగ్రహకి ప్రదక్షిణ చేస్తే కాళ్ళు కడుక్కోవాలి. మనము మామూలుగా నవగ్రహాలు కనపడ్డప్పుడు ఊరికే ఒక దర్శనం, దాంతోపాటు దేవాలయంలో ప్రదక్షిణతో పాటు ప్రదక్షిణ మార్గంలో వస్తే తప్పులేదమ్మా, అంత పట్టించుకోకర్లా. మీరు నవగ్రహాలకి ఏదైనా సేవ చేసుకుంటే ఇక్కడ ఏదో చేస్తారు కదా, రాహుగ్రహానికి కానీ శనీశ్వరుడు కానీ ప్రత్యేకంగా పూజ చేయించుకుంటారు. పూజ చేయించుకుంటే మీ పూజ అయిపోయాక శనీశ్వరుడికి పూజ చేస్తే కాళ్ళు కడుక్కుని మళ్ళీ దేవాలయ దర్శనానికి వెళ్ళాలి అంటారు. ఇవి ప్రాంతీయాచారంగా కనపడుతుంది. ఓకే, మిగిలిన ఏ గ్రహాలకి చేసినా అంత ప్రత్యేకంగా చెప్పటం లేదు. శనీశ్వరుడికి చేస్తే మాత్రం తప్పకుండా కాళ్ళు కడుక్కోవాలని చెప్తారు. నేనేమనుకుంటానంటే దేవాలయం మొత్తం అన్ని దర్శనాలు చేసుకుని అప్పుడు నవగ్రహ సేవకి వస్తే మంచిది అనుకుంటాను నా వరకు. ఓకే, అప్పుడు ఇంకా కాళ్ళు కడుక్కోకర్లేదు, మనం బయటికి వెళ్ళాక మన దాన్ని మనం కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళిపోతాం. శనీశ్వరుడికి ఏం చేసినా కాళ్ళు కడుక్కోవాలని చెప్తారు. ఆయనకి ఇది ఎక్కడో మొదలయ్యింది, ఇక అట్లా కంటిన్యూ అయిపోతుంది. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీ విజ్ఞత ప్రకారం ప్రవర్తించండి. దానికి బేసిక్ విజ్ఞత అంతే ఉండాలి. ఉంటే వెళ్ళాక గట్టిగా మాట్లాడడము, అరుపులు, తోపులాటలు, అందరూ చూసేలాగా నవ్వటము. అవును రమ్య గారు, ఏమంటారంటే చిలకా గోరింకల్లాగా ప్రవర్తించటము దేవాలయాల్లో భార్యాభర్తలు ఇలాంటివి చేయకూడదు. దేవాలయ పవిత్రతని కాపాడుకోవాలి. మనం వెళ్ళేదే డివైన్ ఎనర్జీలోకి వెళ్తున్నాం. దైవికమైనటువంటి ఆ ఆరాలోకి ప్రవేశించేటప్పుడు ఎవరి భక్తి వాళ్ళదే. సినిమాటిక్ ప్రవర్తనలు చేయొద్దు, ఇతరులను డిస్టర్బ్ చేయకూడదు, ఒకరి ఏమంటారంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలిగేలాంటి ప్రవర్తన చేయొద్దు, పోరాడద్దు, హక్కుల కోసం పోరాడకండి. ఏవో చిన్న పని ఇబ్బంది వస్తే ఏదో పర్వాలా, అదేంటంటే కొంచెం ముందు మేము వచ్చాం కదా అలా అనొచ్చు. కొట్లాటలకి గొడవలకి దిక్కకూడదు. మీరు ఎంత చక్కగా వచ్చినా ఇది దిగారా అది పోతుంది. అక్కడికి వెళ్ళిగా మనకి ప్రశాంతత రావాలి. మనం ఉన్నదాన్ని పాడు చేసుకుంటే ఎట్లా? అవును కదా, ఆలోచించి ప్రవర్తించండి అంతే. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.